పెద్ద సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ సినిమా డిజిటల్ అంటే ఓటీటీ రైస్ శాటిలైట్ రైస్ షూటింగ్ దశలోనే టాలీవుడ్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్కి అమ్ముడుపోయినట్టుగా గట్టిగా టాక్ నడిచింది. దెబ్బకి మిగతా సినిమాలకు ఫ్యూజ్లు ఎగిరిపోయే రేంజ్ బిజినెస్ అయ్యిందని చర్చకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ అవైటెడ్ ఆల్బమ్ కోసం ఆస్కార్ విన్నింగ్ ఏఆర్ రెహమాన్ రంగంలోకి దిగడంతో ఆడియో రైట్స్ అలాగే మ్యూజికల్ హైప్ ఈ రెండింటి పరంగా సరికొత్త రికార్డ్స్ కూడా నమోదయ్యాయి. అండ్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే ఆ మాస్ లుక్ ఏంటి అండ్ ఆ స్టెప్స్ ఏంటి, లేకపోతే బుచ్చిబాబు ఆయనకి ఆ ర్యాపోతో ఆ మూవీ వెళ్ళడం అద్భుతం. ఆ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరిగాయి అండ్ మూవీ టీం చెప్తూ ఉంది. అమెరికాలో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దాదాపు 85 లక్షల రూపాయలకు పైగా అక్కడ కలెక్ట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. దాన్ని దాటింది అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచిందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉంటాయి. అండ్ 11 కోట్ల రూపాయల పైగా ఆల్రైట్ బాగా వైరల్ అయింది. సో ఇక్కడ పెద్ద వెహికల్ ఉంది. సో ఈ వెహికల్ ముందు నుంచి కూడా ప్రమోషన్ కోసం వెహికల్ ని ఫ్యాన్స్ కొంతమంది పెద్ద వెహికల్ అంటూ కూడా పెద్ద వెహికల్ ని తయారు చేశారు. మొత్తం రామ్ చరణ్ పోస్టర్స్ తో పెద్ద టైటిల్ తో ఈ వెహికల్ ని మొత్తం కూడా బాగా వైరల్ చేయడం జరిగింది. సో ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి మరికొద్ది సేపట్లో సెలబ్రిటీస్ కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొంతమంది సెలబ్రిటీస్ ఇక్కడ సినిమా చూడడానికి రాబోతున్నారు మరికొద్ది సేపట్లో. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ లోనే ఒక మాస్ సినిమా చూడాలంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సింగిల్ స్క్రీన్స్ లోనే ఉంటుంది. అది కూడా శ్రీరాములు థియేటర్ అంటే ఒక సెంటిమెంట్. మాక్సిమం ఇండస్ట్రీలో అందరికీ కూడా సింగిల్ స్క్రీన్స్ లో శ్రీరాములు అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. అందుకని సెలబ్రిటీస్ అందరూ కూడా సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూడాలంటే ఇక్కడికి వచ్చే సినిమాని ఎంజాయ్ చేస్తుంటారు. సో అది కూడా ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ ని శ్రీరాములు థియేటర్ ని రెనోవేట్ చేశారు. లోపల సౌండ్ సిస్టమ్ కానీ అండ్ ఇంకా చైర్ సిట్టింగ్ కానీ అంతా కూడా రెనోవేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకొంత బాగుండబోతుంది. సో పెద్ద సినిమాతో అది మొదలవబోతుంది. సో ఇక్కడికి మొత్తం కూడా సెలబ్రిటీస్ కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. సో అందుకని ఇక్కడ పెద్ద వెహికల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా బాగా హంగామా చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరితో మాట్లాడదాం ఒకసారి. భయ్ ఎక్కడి నుంచి మా పెద్దోడు అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ బాక్స్ ఆఫీస్ అమ్మ మౌడు రామ్ చరణ్ అన్న ఒకటి మా అన్నని అంతమంది ఏం చేశారు మూవీకి ఒకసారి ఎగతాలు చేసారు. అంత పెద్ద మూవీ తీసారు అట్లా ఫ్లాప్ అయ్యిండు అని చెప్పారు. కానీ ఒకటి బాక్స్ ఆఫీస్ ఇది మొగడు ఓడు మా అన్న రాముడు భీముడు రామ్ చరణ్ అన్న బాక్స్ ఆఫీస్ మొగుడు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయింది చెప్పి ఏదో అన్నారు. కానీ ఒకటి నేను సింపుల్ ఒక క్వశ్చన్ మీ వీడియో కడతానా, ఒకటి కొడితే బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు మెగా ఫ్యామిలీకి ఒక్కటే మొగుడు రామ్ చరణ్ అన్న. జై గ్లోబల్ స్టార్. రికార్డ్స్ అంటే రామ్ చరణ్ అంటే రికార్డ్స్. ఓకే నాయకుడు ఎవరు అంటే రామ్ చరణ్. చరణ్ బాబు కొడితే ఎట్లా ఉంటుందో అందరు చూస్తారా. చరణ్ బాబు గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ఈ మూవీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్. ఆ గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ కి జస్టిఫికేషన్ పెద్ద మూవీ తీసుకొస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా అది ప్రూవ్ చేయబోతుంది అని ప్రూవ్ అయింది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇండియాకి మొగుడు రామ్ చరణ్ బ్రో ఒక నిమిషం
అన్న మాట్లాడు. ఇండియాకి ఒకడే గ్లోబల్ స్టార్ ఆడు రామ్ చరణ్. ఇండియాకి ఒకడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడు ఆయనకి ఎందుకు గ్లోబల్ స్టార్ అనేది. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనేది ఊరికనే రాదు. సో ఈ సినిమాతో ఆయన ఎందుకు ఆయనకి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ వచ్చిందో ఈ సినిమాతో ప్రూవ్ చేస్తారని. ఎందుకంటే మన తెలుగు మట్టి సినిమాలు ఇప్పుడు దంగలు ఉంది. ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. ఇప్పుడు దంగల్ సినిమా ఉంది. దంగల్ సినిమా 2016లో రిలీజ్ అయింది. 2016లో రిలీజ్ అయింది. లిరిక్ రైటర్ ఎవరంటే మన అనంత శ్రీరామ్ ఏం చెప్పంటే సంవత్సరానికి ఒక సిట్టి సినిమా వస్తే 10 సంవత్సరాలకి ఒక గొప్ప సినిమా వస్తుంది అన్నాడు. ఆ గొప్ప సినిమా పెద్ది. ఆ గొప్ప సినిమా పెద్ది. ఒక నిమిషం ఆ గొప్ప సినిమా పెద్ది. ఆయన ఏమి ఊరికే తమ్ముడు ఒక నిమిషం అయ్యో విజువల్స్ మీరు చూస్తున్నారు. బహుశా మెగా ఫ్యామిలీ ఎంట్రీ అనుకుంటా. మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఎంట్రన్స్ అనుకుంటా. బహుశా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది అక్కడ థియేటర్స్ దగ్గర. డప్పు చప్పుళ్లతో ఫ్యాన్స్ కోలాహలంతో మెగా ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పేందుకు, గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు, మాస్ లెవెల్లో వెల్కమ్ చెప్పేందుకు వర్షంలో తడుచుకుంటూ అటు ఫ్లెక్సీలు పట్టుకుంటూ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కోలాహలం చూస్తూ ఉంటే కార్లు కాదు, అక్కడ కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఫ్యాన్స్ కోలాహానికి మబ్బులు కరుగుతున్నాయి. ఆ ఫ్యాన్స్ రచ్చకి వరుణ్ కూడా చిలుకలతో సందడి చేస్తున్నాడు. సో హైదరాబాద్ నుంచి నేరుగా ఒంగోలు వెళ్ళిపోదాం. ఒంగోలులో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఒంగోలు నుంచి అప్డేట్స్ అందించేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ దగ్గరికి వెళ్తున్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఒంగోలులో ఎటువంటి కోలాహలం కనిపిస్తుంది? శ్రీనివాస్. మెగా పవర్ స్టార్ భారీ అంచనాలతోటి ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలటువంటి ఈ రోజు పెద్ది. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్షన్ లో, అదే విధంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సారథ్యంలో అతిరేక సుందరి యావని కపూర్ హీరోయిన్ గా వస్తున్నటువంటి ఈ పెద్ది భారీ అంచనాలతో వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఈ రోజు బెనిఫిట్ షోకి చాలా హంగామా చేస్తున్న పరిస్థితున్నారు. అసలు ఫ్యాన్స్ సినిమా గురించి ఏమనుకుంటున్నారు, అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుందో కూడా వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు పెద్ద ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంటారు? సినిమా అయితే ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ ప్రకారం సూపర్ ఉంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయిపోయినానికి చరణ్ కు ఒక ఇండస్ట్రీ హిట్. రంగస్థలం ట్రిబుల్ ఆర్ కొత్తగా ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లో కూడా అత్యధికమైన విజయం ఈ సినిమా నమోదు చేసుకోబోతుందని చెప్పేసి ఒక భారీ అంచనాలతో వస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా అబ్రాడ్ కంట్రీస్ లో కూడా సినిమా రిలీజ్ అయ్యి బెనిఫిట్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన పరిస్థితులు. ఇక్కడ ఎలా ఉండబోతుంది మీరు? ఈ సినిమా తోటి గుర్తు పెట్టుకోండి, రామ్ చరణ్ రికార్డులను బద్దలు కడిపోతున్నాడు. పెద్ద సినిమా తోటి బాక్స్ ఆఫీస్ మద్దతిస్తాడు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకించి బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఇస్తున్నారు. అసలు సాంగ్స్ ఏ విధంగా ఉండిపోతున్నాయి? ఇప్పుడు రెస్పాన్స్ ఎలా? అన్ని బీభత్సం కురిపిస్తారు ఖచ్చితంగా. గేమ్ చేంజర్ తో
రోజు వేసిన ప్రతి ఒక్కరికి కొత్త చెప్పే పాటిస్తాడు. ఎత్తిన ప్రతి ఏలు, వాగిన ప్రతి నోరు ఈ సినిమాతో మూసుకుంటాయి. రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సిద్ధుగా చిరుతకి మొదలు పెట్టి పెద్దగా ఈ రోజు ఇండస్ట్రీకి సూపర్ గా సార్ 100%. ఇది 100% సార్. పుష్పాన్ని మించే సార్. తను చాలా డైరెక్షన్ బాగా చేశారు సార్. నిజంగా బుచ్చిబాబు గారు అతని కన్నా మించి యాక్టింగ్ మాత్రం హైలైట్ సార్. ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ అవార్డు వచ్చే పరిస్థితుల్లో దీనికి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పేసి అభిమానులు భావిస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ సార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్. కానీ మీరు అన్నట్టుగానే 100% ఆయనకు వస్తుంది. 100% వస్తుంది సార్. పక్కా 100% వస్తుంది. మా ఫ్రెండ్స్ ఇవాళ విజయవాడలో ఏడీ షో వేశారు సార్. రామ్ చరణ్ గారి గురించి ఎవరైతే తప్పుగా బాగారు ప్రతి కుక్క నోరు మూసుకుంటాయి. ఈ సినిమా తోటి ప్రతి ఒక్కరికి నోరు మూపిస్తారు రామ్ చరణ్, గుర్తుపెట్టుకోండి. సుమారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది? అసలు మీరు ఏ విధంగా దీని కలెక్షన్ ఉండబోతుందని భావిస్తున్నారు? ఏ విధంగా హిట్ అంటారు? సార్ మాకు తెలిసి బ్రో మాకు తెలిసినంత వరకు వరల్డ్ వైడ్ ఉన్న ప్రతి థియేటర్ కూడా పెద్దగానే తీసుకుంటున్నారు. పెద్దగాని రూల్ అనేది ఈ రోజు బాక్స్ ఆఫీస్ రికార్డు. మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న పెద్ద రిలీజ్ ఈ రోజు అయితే ప్రత్యేకించి కొత్త రికార్డులు సృష్టించబోతుంది. గతంలో అంటే చిరుత దగ్గర నుంచి కూడా ట్రిపుల్ ఆర్ వరకు వచ్చినటువంటి అన్ని రికార్డులు పెద్ద అయిపోతుంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న